నువ్వు అన్నం పెట్టలేదు, వాడెవడో ఏదో మతానికి సంబంధించిన అన్నం పెట్టాడు. ఇప్పుడు నువ్వు పెట్టక వాడు పెట్టనివ్వక ఇదేం గోలరా అంటరాని తను. కులం గురించి మతాలు మీరు మర్చిపోయారా? రిజర్వేషన్ ఎలా వచ్చింది మీకు మర్చిపోయారా? మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ మదర్ తెరీసా కుష్ఠ రోగులకి కులాల మతాలకు అతీతంగా సేవ చేసింది. మత మార్పులు చేసినా చెయ్యకపోయినా అనవసరం. ఎగ్జాంపుల్ నేనే మిషనరీ హై స్కూల్లో చదువుకున్నాను 2 సంవత్సరాలు. నువ్వు మా ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టలేదు అంటే తినడానికి తిండిలేదు, ఇంట్లో వాళ్ళ దగ్గర తినడానికి తినలేదు. కొన్ని చుట్టాలు ఏమైనా తోటి కులం తోటి మతం హిందూ మతం ఎవరైనా అన్నం పెట్టలేదు. ఏం చేస్తాం? మా అమ్మ తీసుకెళ్ళి మిషనరీ స్కూల్లో చదివించింది. నేను కష్టపడి చదివి అమెరికా వరకు వచ్చి ఇన్ని దేశాలు తిరిగాను. మా తమ్ముడికి ఆ తిక్కన కూడా లేదు. 6వ క్లాస్లో చదివారు నా అంబిషన్. నీ మతం పెట్టిందా, నీ కులం పెట్టిందా, నీ ఓడి పెట్టారు? ఎవరు పెట్టలేదు. పెట్టినోని పూజించమా? మరి బైబిల్ నేను ఎందుకు వదలంటే ఇష్టం. ఇప్పుడు మనకి ఆ టైంలో చెప్పాడు. ఏముంది ఇన్ని దేవుళ్ళు పూజ, ఇప్పుడు నా హిందూ దేవుణ్ణి కానీ మనకి అన్నం పెట్టి చదువు నేర్పించింది ఈ మతాన్ని ఎందుకు వదిలేసుకోవాలి?